రైట్. నిరంజన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతాంగం చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ధాన్యం కొనుగోళ్ల సమస్య. సో దాంట్లో కొంతమంది రైతులైతే అక్కడే ధాన్యం కుప్పలపైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. సో మీరు ఇదే శాఖ నిర్వహించగలిగారు చాలా విజయవంతంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలంటే ఏం చేయాలి, ఎందుకు మరి ఏమి చేయలేకపోతున్నారు? ఒకటి, ప్రభుత్వానికి నియంత్రణ లేదు. మంత్రులు కూడా బాధ్యత వహించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరు ఏం పని చేయాలనో, ఎవరు ఏం చేయకూడదో వాళ్లకు ఆ స్వయం నిర్దేశిత లక్ష్యాలు ఏం లేవు, ఆ గాంభీర్యం లేదు, ఆ సీరియస్నెస్ లేదు. ఓకే. సాక్షాత్తు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఇరిగేషన్ మేజర్ అనుకుంటున్నాడు, పౌర సరఫరాలు చిన్నది అనుకుంటున్నాడు. ప్రొక్యూర్మెంట్ అంతా పౌర సరఫరాల డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతుంది. కాబట్టి సంపూర్ణంగా దానికి బాధ్యత వహించి మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని అన్ని జిల్లాలలో అసలు ఉన్న స్థితి ఏంది, దాని మీద ముందస్తు ప్రణాళిక ఒకటి. ఈ యాసంగి సీజన్లో టోటల్ ఎన్ని లక్షల ఎకరాలలో ఎంత పంట వస్తుంది, ఆ పంటలో ఎంత ఓపెన్ మార్కెట్లో పోయే అవకాశం పోదు. మామూలుగా అయితే యాసంగి పంట మొత్తం దొడ్డోళ్ళు వేస్తారు కాబట్టి మ్యాక్సిమం గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుందని చెప్పి కొనుగోలు కేంద్రాలకే వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తుందంటే చాలా ముందస్తు ప్రణాళిక లేక గాలికి వదిలేసిండ్రు. సమస్య తీవ్రత పెరిగే కొద్దీ ఏం చేస్తుందంటే కావాలని కాలయాపన చేయడం మూలంగా కొంతమంది రైతులు విధిలేని పరిస్థితులలో తక్కువకైనా సరే అని చెప్పి ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు. అంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవడానికి వీళ్ళు అట్లా ఇండైరెక్ట్గా డ్రైవ్ చేయడం. ఓకే. దానికి అవసరమైనటువంటిది ముందు రైతులను ఎడ్యుకేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకాల వర్షం ఎవరికి చెప్పి రాదు, దాన్ని అనడమే మనం అకాల వర్షం ఉంటుంది యాసంగిలో వచ్చేది. కాబట్టి దానికి తగ్గట్టుగా తార్పాలిన్స్ సప్లై కానీ వీలైనంత వరకు హార్వెస్టర్ అక్కడ కట్ చేసిందంటే, హార్వెస్టింగ్ అయిపోయింది అంటే రైతు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిందంటే వెనువెంటనే తూకం చేసి అక్కడి నుంచి డిస్పాచ్ కావాలి. ఇప్పుడు వీళ్ళు ఒక తర్కం, కొత్త లాజిక్, బుద్ధి లేనటువంటి లాజిక్ మాట్లాడుతున్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, తెలియక అవగాహన లేక. ఇప్పుడు రైస్ మిల్కే పంపాలని లేదు కదా, ప్రభుత్వానికి లక్షల గోడౌన్ల కెపాసిటీ ఉంది, లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే గోడౌన్స్ ఉన్నాయి కదా. ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మెయింటైన్ చేసేటువంటి 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఉన్నాయి రాష్ట్రంలో. కాబట్టి రైస్ మిల్లర్స్ ఎవరైతే గతంలో ధాన్యాన్ని తీసుకొని బియ్యంగా మార్చలేదో డెఫినెట్గా వాళ్ళని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. ఏ ప్రభుత్వం అయినా తీసుకొని బియ్యం పెట్టకపోతే మళ్ళీ వాళ్ళకే వడ్లు ఇవ్వరు కదా. ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెట్టిస్తారు, బ్యాంక్ గ్యారెంటో, లేకుంటే నువ్వు ఇంత డ్యూ ఉన్నావు, ఇంత పెడితే మళ్ళీ ఇస్తామని ఏదో ఉంటుంది ప్రొసీజర్. కాబట్టి రైస్ మిల్లులు ఎక్కువ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు దించుకుంటలేరు, లేకుంటే వాళ్ళకి పంపలేకపోతున్నాం. దీనికోసం ఏం చేస్తుందంటే జాప్యము, కాంటా చేయడానికి జాప్యం చేస్తున్నారు. కాంటా అయినటువంటిది ట్రక్స్ వచ్చి లోడ్ కావడానికి జాప్యం చేస్తున్నారు. ఈ లోడ్ అయింది పోయి అన్లోడ్ కావడానికి జాప్యం చేస్తున్నారు. ఇది వెరసి ఒక్కొక్క కొనుగోలు కేంద్రంలో తక్కువ 10-12 రోజుల నుంచి 20-25 రోజులు అవుతున్నాయి. మీరు తెలంగాణ వ్యాపితంగా ఏ గ్రామాల సరిహద్దుల్లో కన్నా పోండి, ఇది ఎవరు రాజకీయ పార్టీ చేపించే ఆందోళన ఏం లేవు. ఇక్కడ ఏ పార్టీ కూడా ఏం చేయట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నారు తప్పిస్తే ఫీల్డ్ మీద అంతా రైతులే ఇవాళ ఆందోళనలు చేస్తున్నారు. ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో ప్రతిరోజు నిత్యకృత్యం, మాకు లారీలు రావట్లేదు, మా ధాన్యం ఎత్తట్లేదు, ఇదంతా చెప్పి అలజడి, ఇదంతా కూడా సంచులు రావట్లేదు, ఇదంతా కూడా జరుగుతుంది. ఇది అంతా దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? వీళ్ళ చాతకాంతనాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది.